రష్యా, ఇజ్రాయెల్ భారత్కు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, భారత రక్షణ సహకారంలో అందరికంటే ముందుండే దేశాలు. ఇప్పుడు ఆ దేశాలే భారత్తో డిఫెన్స్ భాగస్వామ్యంలో దూకుడు పెంచాయి. భారత పర్యటనలో పుతిన్ ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో మిత్రదేశం ఇజ్రాయెల్ 40,000 లైట్ మెషిన్ గన్స్ను భారత్కు సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. ఇవి సాధారణ మెషిన్ గన్స్ కావు. ట్రిగ్గర్ నొక్కకుండానే 8 అంతు చూపే మోస్ట్ అడ్వాన్స్డ్ గన్స్. అవి మాత్రమే కాదు, ప్రపంచంలో తన దగ్గర మాత్రమే ఉన్న కీలక టెక్నాలజీని భారత్కు అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇంతకు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ రూపంలో అన్ని వైపులా శత్రువుల్ని ఎదుర్కొంటున్న భారత్కు ఇజ్రాయెల్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి? ఈ గన్స్ ఇండియన్ ఆర్మీకి ఎందుకంత కీలకం? వాచ్ దిస్. భారత్కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన మిత్రదేశం ఇజ్రాయెల్. త్వరలో 40,000 మెషిన్ గన్స్, కీలక టెక్నాలజీ బదిలీకి రెడీ. చైనా, పాక్, బంగ్లాదేశ్కు బుల్లెట్ దిగే సమయం వచ్చిందా? కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ఆర్బెల్ టెక్నాలజీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆ దేశం ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్ బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్. ప్రపంచంలో ఎవరికీ తన టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా లేని ఆ దేశం తమ మిత్ర దేశానికి మాత్రం ఇస్తానంటోంది. ఆ టెక్నాలజీ ఏంటో, అది భారత్కు ఎందుకంత కీలకమో తెలుసుకునే లోపు త్వరలో ఇండియన్ ఆర్మీ చేతికి అందబోతున్న మోస్ట్ డేంజరస్ మెషిన్ గన్స్ గురించి తెలుసుకోవాలి. 1, 2 కాదు, ఏకంగా 40,000 మెషిన్ గన్లు త్వరలోనే భారత్ చేతికి రాబోతున్నాయి. ఒక్కసారి అవి ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కితే సరిహద్దుల్లో శత్రువులతో పబ్జీ గేమ్ స్టార్ట్ అవడం గ్యారంటీ. రెండు 2026 ఆరంభంలో 40,000 లైట్ మెషిన్ గన్స్ ను మన దేశానికి సరఫరా చేయనున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వీటితో పాటు దాదాపు 1.70 లక్షల కార్బైన్లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరి దశలో ఉందని తెలిపింది. పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్ గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తిని మార్కెట్ చేసుకునేందుకు భారత ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు IWI CEO షుకీ స్క్వాడ్జ్ పేర్కొన్నారు. గత ఏడాది చేసుకున్న డీల్ ప్రకారం 40,000 లైట్ మెషిన్ గన్స్ ను మొదట అందించే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారాయన. ఇప్పటికే పరీక్షలు, తనిఖీలు పూర్తి కాగా ఉత్పత్తి కోసం లైసెన్స్ పొందామని 2026 ప్రారంభంలో తొలి బ్యాచ్ అందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ కార్బైన్స్ టెండర్లో భారత్ 4G ప్రైమరీ బిడ్డర్ కాగా ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సంస్థ రెండో బిడ్డర్. ఈ ఒప్పందంపై సంతకాలు చేసే దశలో ఉన్నామని, ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఖరారవుతుందని ఆశిస్తున్నట్టు IWCI CEO వెల్లడించారు. కార్బైన్స్ కి సంబంధించి 60% ఆయుధాలను భారత్ 4G నుంచి, మిగతా 40% ఆయుధాలను అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ PLR సిస్టమ్స్ సరఫరా చేయనుంది. ఇక ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ఆర్బెల్ టెక్నాలజీని భారత్కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నామని షుకీ స్క్వాడ్జ్ పేర్కొన్నారు. యుద్ధభూమిలో సైనికులు అత్యంత ఖచ్చితత్వంతో చురుగ్గా వ్యవహరించేందుకు ఇదెంతో ఉపకరిస్తుందని అన్నారు. ఒప్పందం పూర్తి కాగానే ఇజ్రాయెల్తో పాటు భారత్లోనూ వీటి తయారీ చేపడతామన్నారు. ఇజ్రాయెల్ ఇస్తామని చెబుతున్న కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ఆర్బెల్ టెక్నాలజీ టెల్ అవీవ్ దగ్గర మాత్రమే ఉంది. ఆ టెక్నాలజీ భారత్ చేతికి వస్తే గ్లోబల్ ఆయుధ మార్కెట్లోనూ గేమ్ చేంజర్ గా మారొచ్చు. ఎందుకంటే ఆర్బెల్ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ను భారత్ పొందితే ప్రపంచంలోనే తొలిసారి చిన్న ఆయుధాల ఫైర్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఆర్బెల్ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ మోస్ట్ పవర్ఫుల్. మొదటి షాట్ తర్వాత షూటర్ ట్రిగ్గర్పై వేలును అలాగే ఉంచితే షూటర్ ప్రవర్తనను విశ్లేషించి తదుపరి రౌండ్ను కూడా దానంతటా అదే విడుదల చేస్తుంది. గురి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే తదుపరి రౌండ్లు విడుదల చేస్తుంది. సంక్లిష్టమైన యుద్ధభూమి పరిస్థితుల్లో ఇది సైనికులకు బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాంతక సమయంలో జవాన్లకు ఆర్బెల్ టెక్నాలజీ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. ఒకేసారి గురి చూసి ఎక్కువ మంది శత్రువుల్ని మట్టుబెట్టొచ్చు. అందుకు ఇందులో అధునాతన సెన్సార్లు, రియల్ టైం బ్యాలిస్టిక్ కంప్యూటేషన్ వంటివి ఉన్నాయి. టార్గెట్ ను మిల్లీ సెకండ్లలోపే ఫిక్స్ చేసే అల్గారిథం ఈ ఆర్బెల్ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ లో ఉంది. అది మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ అల్గోరిథం ద్వారా నడుస్తుంది. ఈ వ్యవస్థను ఏదైనా చిన్న ఆయుధాల ప్లాట్ఫామ్ తో అనుసంధానించుకోవచ్చు. ఇది పనిచేయడానికి ప్రత్యేక ఆప్టికల్ భాగం అవసరం లేదు.
భారత రక్షణ భాగస్వామ్యంలో ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ది అత్యంత కీలక పాత్ర. గతంలో టావర్ 21 అసాల్ట్ రైఫిల్, దాని వేరియంట్ IWI X95 అసాల్ట్ రైఫిల్, గలీల్ స్నిప్పర్ రైఫిల్, నెగెవ్ NG7 లైట్ మెషిన్ గన్ వంటి వాటిని సప్లై చేసింది. ఇటీవల ఫ్రంట్ లైన్ పారామిలిటరీ ఫైర్ పవర్ ను బలోపేతం చేయడానికి వేలాది నెగెవ్ లైట్ మెషిన్ గన్స్ కోసం భారత్ IWI ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ను భారత్ కు ఆఫర్ చేస్తోంది. భారత్ కూడా ఈ ఒప్పందంపై ఆసక్తిగా ఉంది. కాబట్టి త్వరలోనే ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ అత్యాధునిక టెక్నాలజీని భారత్ కు బదిలీ చేయొచ్చు. అదే జరిగితే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికులు భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేరు. చేస్తే ట్రిగ్గర్ నొక్కకుండానే బుల్లెట్ దిగుద్ది కాబట్టి.